నిలిచెను గగనం ఉగ్రరూపమై ఉరిమెను గగనం మేఘరుధిరమై మెరిసెను గగనం రగిలే గగనం. సినిమా చేసినందుకు ఫస్ట్ నాకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ సినిమా అవుతుంది అట్ నేషనల్ లెవెల్. మేము తీయడానికి రెడీ ఉంటే మీరు చూడడానికి రెడీ ఉన్నారు. It's a different experience. That it's an out and out entertainer with a different approach. రాజు గారు మంచి కాన్సెప్ట్ సినిమా ఉంది, ఊరికే మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వింటారని అడిగారు. కథ రాధామోహన్ గారు ప్రకాష్ రాజ్ గారు నాకు చెప్పగానే ఇది నాగార్జున గారికి చెప్పి ఒప్పించి సినిమా తీయాలని ఆలోచన రావడం. ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు అంటే రాధామోహన్ గారు డైరెక్ట్ చేస్తున్నారని చెప్పారు. నాకు చాలా విశిష్టమైన, చాలా ప్రతిభావంతుడు, వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ మేకర్. ఫస్ట్ షెడ్యూల్ మేము మనాలిలో షూట్ చేసాం. సో హోల్ గగనం టీం అంతా అక్కడ షూట్ చేసిన క్వాలిటీ విజువల్స్ ఇస్ టెరిఫిక్. దానికి తర్వాత యాడ్ చేసిన గ్రాఫిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. సో మనాలి ఎపిసోడ్ మీరు స్క్రీన్ పైన చూస్తే ఇంకెక్కువ ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక చాలా సీరియస్ కథ వినబోతున్నాను. ఏదో ఒక బాగా థ్రిల్లరు, ఒక ఆ టైప్ ఆఫ్ యాక్షన్ అవన్నీ ఉండే సినిమా కథ వినబోతున్నాను అని అనుకుని రాధామోహన్ గారితో కూర్చున్నాను. యాక్చువల్గా ఆ సిట్టింగ్లో ఈ మధ్యకాలంలో నేను అంతగా నవ్వలేదు. నాకు ఏ కథ అనడం కన్నా తన సినిమా తీయాలనేదే కోరిక ఎప్పుడు. ఈ సినిమాలో నాగార్జున గారు ఒక హీరో లాగా కాకుండా ఎంత ప్రబలమైన, అందరికీ నచ్చేటువంటి ఒక స్టార్, ఒక నటుడు. I've never worked with a superstar. He never made me feel that way. అలా కాకుండా ఈ సినిమాలో ఐఎమ్ జస్ట్ క్యారెక్టర్. గగనం అనే సినిమా దట్స్ ద స్టార్, దట్స్ ద హీరో, అండ్ జస్ట్ నాట్ మీ. నేను ఒక్కనే కాదు, ప్రకాష్ రాజ్ గారు కానీ రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్, ఎవ్రీబడి. అండ్ అనదర్ స్మాల్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ ఫిలిం, నాకు హీరోయిన్ కూడా ఇవ్వలేదు. ఇట్ వాజ్ వెరీ ఈజీ రైట్ ఫ్రమ్ డే వన్. ఐ ఎంబ్రేస్ ద క్యారెక్టర్ అండ్ ఐ లవ్డ్ ఇట్. అండ్ ఎస్పెషలీ బికాస్ క్యారెక్టర్లో there's a lot of honesty and truth, and there's only one thing in his mind, and it was very easy to convey through the film. And my director Radha Mohan was fantastic at this, and he let me do, and he selected what I was doing. He didn't say act like this, act like this, act like that, and he didn't say commando ila undali, ilage nadavali, itla cheppaledu. He let it be, and he showed me references, photographs, and more than anything నాకు డైలాగులు బాగా నచ్చినాయి ఈ సినిమాలో. ఎందుకంటే వెనెవర్ టెర్రరిస్ట్ని పట్టుకుంటారు, వాళ్ళని కోర్టులకు తీసుకెళ్తారు, సంవత్సరాలు వాళ్ళు జడ్జ్మెంట్ ఇస్తారు, ఫైనల్గా వాళ్ళని వదిలేస్తారు, బయటకు వెళ్తారు. అండ్ ఆల్వేస్ ఫెల్ట్ ఎందుకు చేస్తున్నారు ఇది, వేరే కంట్రీలో అయితే చేయరు. అండ్ ఫైనలీ ఐ కుడ్ సే ఇట్, డూ వాట్ యు వాంట్. మేము టెర్రరిస్టులతో పోట్లాడినప్పుడల్లా గెలుస్తాం, కానీ మీ ఇండిసైసివ్నెస్ ముందు ఓడిపోతాం. డూ వాట్ యు వాంట్. ఒక థ్రిల్లర్ లాంటి కథలో ఆయన ఇంత కామెడీ ఇన్వాల్వ్ చేయగలిగారు అనేది చాలా ఆశ్చర్యం అనిపించింది. దయా దాక్షిణ్యాలు లేకుండా ఎంతో మందిని చంపేశావు. నీకు తలనొప్పి వస్తే బుల్లెట్ ని టాబ్లెట్ వేసుకున్నట్టు వేసుకుంటావురా. నీ పేరు చెప్తే శవం గడగడగడగడ ఉడికిపోతుందిరా. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్. నోర్మోయ్. ఈ సినిమా స్టోరీ ఎంత ఫ్రెష్గా అయితే ఉంటుందో, ఈ సినిమాకి కెమెరామెన్ గుహన్ చేసిన విజువల్స్ కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. సో ఈజ్ ఏ టెక్నికల్ సైడ్ ఈజ్ ఏ ఫెంటాస్టిక్ వర్క్. అంటే నేనే చాలా షాట్లకి గుహన్ ఎలా వర్కౌట్ చేశాడా అని అద్భుతంగా ఫీల్ అయిన షాట్స్ ఎన్నో ఉన్నాయి సినిమాలో. ఒక డిజిటల్ కెమెరాతో షూట్ చేసాం. నాకు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి అలవాటు, ఆ కిర్రమని తిరిగితే గానీ ఇక్కడ పలకదు, అది ఆన్ అవుతాయి తప్పితే. ఇక్కడేమో ఈ కెమెరా అసలు మోత ఉలుకు లేదు, పలుకు ఉండదు, అసలు మోత అనేది లేదు. అది ఎలక్ట్రిక్ స్కూటర్ లాగా వెళ్ళిపోతుంది.
అది ఫస్ట్ 2-3 days చాలా కష్టమైందండి దానికి యాక్టింగ్ చేయటం, తర్వాత అలవాటైంది. బట్ దాని రిజల్ట్ చూసుకుంటే బ్రహ్మాండంగా గుహన్ తీసిన యాంగిల్స్ కానీ this film actually it's a something a challenge for us. ఈ సినిమాకి రెడ్ 1 అనే కెమెరా వాడడం, అలాగే కెనాన్ 5D అండ్ SI2K. చేతి గన్నుకిచ్చి చేతి గన్ను కెమెరా ఫిక్స్ చేశారు. ఇది ఎప్పుడు వినలేదు, ఇంత కెమెరా, ఇంత బుడ్డ కెమెరా. ఇటువంటి అన్ని కొత్త ప్రయోగాలన్నీ కనపడ్డాయి ఈ సినిమాలో. తెలిసిన నెక్స్ట్ షాక్ ఏంటంటే తెలుగు తమిళ్ తీస్తున్నారు. సార్ నాకు తమిళ్ సరిగ్గా రాదు ఏమండి, ఎలా అండి అంటే అదే డోంట్ వరీ అబౌట్ ఇట్, నేను ఉన్నాను కదా అని చెప్పి ఆయన పక్కనే ఉండి ఆయన అక్కడ ప్రాంప్ట్ చేయటం, నేను చెప్పడం చాలా ఈజీగా జరిగిపోయింది. సో బట్ ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ అంటారు కదండి, ఎదుట నిల్చున్న ఆటగాడు కరెక్ట్గా ఉంటే మన ఆట కూడా ఇంప్రూవ్ అవుతుందని. అండ్ ప్రకాష్ రాజ్ గారు అటు సైడ్ నుంచుని ఆయన సీన్ ఇంప్రూవైజ్ చేస్తుంటే ఆయనతో పాటు నేను ఇంప్రూవైజ్ చేసుకోవడం, ఆయన డైలాగ్ బ్రహ్మాండంగా చెప్తుంటే ఆయనకు తెలుసు, ఆయన డైలాగ్ ఎంత బాగా చెప్తారో తెలుసు, ఆయన బ్రహ్మాండంగా చెప్తుంటే నేను దానికి ఇమీడియట్గా నా వాయిస్ కూడా రేజ్ అవటం, రెస్పాన్స్ రావటం, ఇవన్నీ ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పండి. యూసుఫ్ ఖాన్ తీసుకురావడం లేట్ అయిందని చెప్పండి, ఒప్పుకోకపోతే ఒప్పించండి. వర్షం వచ్చిందని చెప్పండి, తుఫాను వచ్చిందని చెప్పండి, ప్రెస్ కూడా ఇదే చెప్పండి. గగనంలో నాగార్జున గారు ఈ సినిమాని చేయడం ఒక ప్రత్యేకత ఎలాగుందో, అలాగే ఇంకొక మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఇస్ ప్రకాష్ రాజ్. సో ఈ స్క్రిప్ట్ మేము డిస్కస్ చేస్తున్నప్పుడే ప్రకాష్ రాజ్ గారు మాకు అవన్నీ పర్ఫార్మెన్స్ చేసి చూపించారు డిస్కషన్ రూమ్లో. సో అప్పుడే ఆ సీన్స్ ఎలా రాబోతున్నాయో మేము సీన్స్ మాట్లాడుకున్నప్పుడే తెలిసేది. సో ప్రకాష్ రాజ్ గారి పర్ఫార్మెన్స్ సో మెనీ సీన్స్ లో ఇస్ సూపర్. Are you mad? Nonsense! యూసుఫ్ ఖాన్ రిలీజ్ చేసినంత బాగా ఇంకా ఏంటి? మీ ఇష్టం వచ్చినట్టుగా పోషన్లో పడితే మీకే మంచిది కాదు. ఆ మంచి గురించి కాదు, మీ వాళ్ళ ప్రాణాల గురించి ఆలోచించండి. డౌన్ డౌన్ అండ్ స్టాండర్డ్ బదిలిస్తున్నావా? చెప్తాను నేను, పాసెల్లో ఒకే ఒకరు చనిపోయినా మీ యూసుఫ్ ఖాన్ శవం కూడా మీకు దొరకదు. డాక్టర్స్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత యూసుఫ్ ఖాన్ ఇవ్వగలరు. ఏం చేద్దామో చేస్తూ ఎన్నిక వచ్చినా నీకు బట్టి ఇప్పుడు ఉణర్చి వచ్చేప్పుడు విద్యార్థి తీసుకోండి, సమాధానం చెప్పండి, ప్రశ్న ఫేస్ చేయండి, లేకపోతే ఇంట్లో కూర్చోండి. I want the same anger, same tone. Go. నెక్స్ట్ అలాగే మెయిన్గా చెప్పుకోవాల్సిన టెక్నీషియన్ ఇస్ ఆర్ట్ డైరెక్టర్. ఒక ఒరిజినల్ ఫ్లైట్ని ఎలా ఉంటుందో అలాగే ఒక ఫ్లైట్ని డిజైన్ చేయడం, అలాగే తిరుపతి ఎయిర్పోర్ట్ జనరల్గా అంటే తిరుపతిలో ఎలా ఉంటుందో అలాగే ఒరిజినల్గా తిరుపతి ఎయిర్పోర్ట్ని డిజైన్ చేయడం ఆర్ట్ డైరెక్టర్ కదీర్. ఫెంటాస్టిక్. అంటే చాలామంది ఆ లొకేషన్కి వచ్చినప్పుడు చూసినప్పుడు ఏంటి యాస్టిస్గా తిరుపతిలో ఉన్నామనే ఫీలింగ్ కలిగింది అన్నారు. సో అలాంటి టెక్నీషియన్ ఈజ్ కదీర్. సో అద్భుతమైన క్వాలిటీని ఇచ్చాడు కదీర్. సో ఈజ్ సో సూపర్. We have to recreate the airport sets, a flight and all, which has to be look as real as possible. This gun is real. Nizomer gun. Real bulletproof vest. Perfect energy commando outfit. A flight matram nijam kaadu. But it looks real, no? Very, very real. I can say one thing, this film has very superior production values. Ramoji Film City lo set chesaru.
నేను వెళ్ళినప్పుడల్లా తిరుపతిలో ల్యాండ్ అయ్యాను అన్న ఫీలింగ్ పొద్దున్నే. మళ్ళీ సాయంత్రం తిరుపతి నుండి టేక్ ఆఫ్ అయ్యి ఇంటికి వచ్చేస్తున్నాను. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. అది మీరు తిరుపతి ఎయిర్పోర్ట్ లానే ఉంటుంది. వెళ్ళి డెఫినెట్గా అక్కడ ఒక ఫ్లైట్ కూడా ఎయిర్ బస్ 320 ఫ్లైట్ని కన్స్ట్రక్ట్ చేశారు. కరెక్ట్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఇది ఆల్మోస్ట్. డెఫినెట్గా పైన వెళ్ళే పైలట్లు డెఫినెట్గా కన్ఫ్యూజ్ అయి ఉంటారు, ఇదే ఎయిర్పోర్ట్ ఇక్కడే దిగాలి అని. అంత బ్రహ్మాండంగా వేశారు సెట్. ఫ్లైట్ చూస్తే లిటరలీ అది ఏంటో లుక్స్ లైక్ ఎన్ జెన్యూన్ ఎయిర్ క్రాఫ్ట్ కదా, బట్ యాక్చువల్లీ అది ఇట్స్ ఆల్ మేడ్ ఎఫర్ట్స్ ఆఫ్ అవర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. అండ్ మీరు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ని లైట్ చేయాలంటే ఇట్స్ ఎ బిగ్ చాలా పెద్ద హెడేక్ అండి. సో యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఒక చిన్న చందమామని చూడబోతారు. చూసారు కదా, దాన్ని బెలూన్ లైట్ అంటారు. అంటే ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ని లైట్ చేయడానికి దాట్ యూజ్. అంటే డిఫరెంట్ థింగ్ అండి. అంటే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ప్రతి ఒక్క ఇది, ఈ ఎయిర్ క్రాఫ్ట్, ఈ ఎయిర్పోర్టు, దీని అందరికీ కారణం ఒక వ్యక్తి ఉన్నారండి. ఆయన మా ఆర్ట్ డైరెక్టర్ కాదిర్ గారు. జస్ట్ 1 సెకండ్ సార్, ప్లీజ్ కమ్ సార్. సో కాదిర్ గారు అని మీరు ఆల్రెడీ పేరు వినుంటారు. సో వారికి యాక్చువల్లీ తెలుగులో ఇది వన్ ఆఫ్ ద అంటే వెరీ బిగ్ లాంచ్ ఫిల్మ్ ఉంటుందండి. అండ్ మీరు చూసిన ఈ శ్రమకి యాక్చువల్లీ ఆయన 5 నెలలుగా దీనిపైన కష్టపడుతున్నారండి, మాకందరికీ తెలుసు. అండ్ ఇంకొకటి అది కాకుండా ఏంటంటే యాక్చువల్లీ మీ ఎయిర్పోర్ట్ ఇది కాకుండా ఇప్పుడు ఇంకొకటి గ్రాఫిక్స్లో ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ కూడా క్రియేట్ చేస్తున్నారు. దానికన్నిటికి కూడా మొత్తం ప్లేస్ క్రియేట్ చేయించింది ఆవరే. సో వారు ఒక్కసారి మీతో మాట్లాడతారు. డైరెక్టర్ రాధామోహన్ ఫెంటాస్టిక్ కంటెంట్స్ తీసుకొని అద్భుతంగా సెల్యులాయిడ్ పైకి తెచ్చే డైరెక్టర్. చాలా సెన్సిటివ్ పాయింట్స్, అంటే మన ఇంట్లో జరిగిన, మన సొసైటీలో జరిగిన అలాంటి పాయింట్స్ని తీసుకొని సినిమాకి ఎక్కినప్పుడే చాలా ఇస్ అ టఫ్ జాబ్. అలాంటి డైరెక్టర్ రాధామోహన్ అద్భుతంగా ఈరోజు గగనం చిన్న పాయింట్స్ని హ్యాండిల్ చేసి ఒక 2 hours సెల్యులాయిడ్ మీద తీసుకొచ్చి వాళ్ళకి అద్భుతమైన సినిమాని ప్రేక్షకులకు అనిపించాడు. సో నో డౌట్ టోటల్ క్రెడిట్ గోస్ టు రాధామోహన్. In my experience, a good film cannot happen without good producers, and I am blessed with 2 of them, Mr. Dil Raju and Mr. Prakash. ఇప్పుడు గగనం లాంటి సినిమాతో పనిచేయడం, అలాంటి సినిమాను నిర్మించడం, అలాంటి సినిమా తెలుగు ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి కారణం అవడంలో చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. గవర్నమెంట్ కాదు, దేశానికి కట్టుబడి ఉండమంటే భయమే శ్వాసై కదిలే జనుల ధైర్యం నీవే, త్యాగం జెండ నీవే, ధర్మ చక్రం నీవే, క్రౌర్యం జరివే, యుద్ధం గెలిచే సైన్యం నీవే. కథల మీద ఉన్న అవగాహనకి తగ్గట్టు ఒక కథ వచ్చినప్పుడు నా ఇమేజ్ ను వదులుకొని కూడా సినిమా చేయగలుగుతాను అనే ఒక నమ్మకం. సెన్సేషన్ కోసం ఏమైనా చేస్తారా? ప్రజల్లోకి నిజం తీసుకెళ్ళడం నా డ్యూటీ, అది నేను పర్ఫెక్ట్ గా చేశాను. నీ టీఆర్పీ కోసం ఇష్యూస్ ని సెన్సేషనలైజ్ చేయకండి సార్. మేము గవర్నమెంట్ సర్వెంట్స్ కాదండి, మీడియా ఎప్పుడు ప్రతిపక్షం. గవర్నమెంట్ కాదు, దేశానికి కట్టుబడి ఉండమంటున్నాను. డీల్ చేసిన పాయింట్, यूसुफ खान कौन है? वो हमारा अमीर है। क्या वो टेररिस्ट है? नहीं, ऐसा हमारे दुश्मन कहते हैं। पर वो तो बहुत लोगों को मारा ना। ఈ సినిమా తీసిన విధం గాని, ఈ సినిమాలో మనం వాడిన టెక్నాలజీ గాని, డెఫినెట్ గా తెలుగు సినిమాల్ని ఇంకొక రేంజ్ తీసుకెళ్లిన సినిమా గగనం.